హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఇప్పుడే ఎపిసోడ్ చూశారు కదా, అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి టాప్ 5కి ఎవరెవరు వస్తారు ఏంటనేది తెలిసిపోయింది మనకి. టాప్ 5లో ప్రేరణతో పాటు ఇంకో నలుగురు కూడా ఉన్నారు. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. అలాగే విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత తన పొజిషన్లో పెట్టింది. లాస్ట్ ఏది టాప్ 5లో గౌతమ్, టాప్ 4 అవినాష్, టాప్ 3 నబీలు, టాప్ 2 అండ్ ఫిమేల్ ఫైనల్ విన్నర్గా ఎవరు ప్రేరణని, అలాగే టాప్ 1 పొజిషన్లో నిఖిల్కి పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ఇది అసలు తిరిగిలేదు. అయితే విష్ణుకు ఒక డౌట్ అయితే ఉంది. అసలు గౌతమ్ ఏ విధంగా టాప్ 5కి వచ్చాడు? గౌతమ్ ఎలిమినేట్ అయిపోవలసిన వ్యక్తిని ఏమాడాడు, అతను ఏమాడాడని నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళి చూడాలి అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆట ఆడకుండా ఎలా నువ్వు టాప్ 5కి వచ్చావు అనేది విష్ణుప్రియ డౌటు. ఇక్కడ బిగ్ బాస్ కూడా ఆటను చూడాలి. అంతసేపు ఓటింగ్ బయట పిఆర్లు పెట్టేసి ఓట్లు వేసి చేయిస్తాను మాత్రం కాదు, ఆటను చూసే మాట్లాడాలి. అది లేకుండా టాప్ 5కి పంపించారు, విష్ణుకి ఇంటికి పంపించారు. ఓకే, వాట్ ఎవర్, నో ప్రాబ్లం. సరే, మీకు అందరికి ఒకటే అడుగుతా, మీకు రిక్వెస్ట్ అనుకోండి, అడుగుతాను అనుకోండి, ఏమైనా అనకండి. ఇప్పటివరకు అయితే మేళ్ళు అందరు కూడా 7 సీజన్లో కూడా అబ్బాయిలే గెలిచారు. అబ్బాయిలు గెలవడం వలన ఏమైనా సమాజానికి ఏమైనా జరిగిందా, మేలు జరిగిందా, ఏమైనా ఉపయోగం జరిగిందా? ఏమి లేదు. అలాగే అమ్మాయి ఓటీటీలో గెలిచిన తర్వాత కూడా ఎవరికి మేలు జరగలేదు. కానీ ఇక్కడ గెలుపు అనేది ఒక ఆట మనం ఇన్ని రోజులు చూసాం కాబట్టి గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ గెలవడం అనేది ఇప్పటి వరకు ఇన్ని వారాలు 14 వారాలు వాళ్ళ హౌస్లో ఉండడానికి కారణం వాళ్ళ ఆట తీరు, మీ ఓటింగు రెండు కలిపి ఉంటాయి. కానీ ఫైనల్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆటతో పాటు ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అమ్మాయి ఇప్పుడు ఇక్కడ నిఖిల్ అయితేనేమి, లేదు అనుకుంటే ప్రేరణ, వీళ్ళందరిని కంపేర్ చేసుకుంటే పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు. వీళ్ళు ఎవరు ఆడలేదని లేదు, అలాగే వీక్ అని కాదు, అందరైనా ఆడారని కాదు. అలా చూసుకుంటే ప్రేరణకి చాలా చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే. నిఖిల్కి ఇప్పుడు టాప్ 1 టాప్ 2 అనే దీని మీద చూసుకుంటే నిఖిల్కి ప్రేరణకి కానీ చూసుకుంటే, నిఖిల్ ఆట బాగా ఆడాడు. కానీ ఒక ముసుగులో ఉండడం, అమ్మాయిలతో కొద్దిగా మనడు మింగిల్ అవ్వడం, ఇలాంటివి కొన్ని చేశాడు. అలాంటివి చేస్తూ అటు తర్వాత నోరు జారడం, నిన్న మొన్న గౌతమ్కి తిట్టడం, ఇవన్నీ చేశాడు. కానీ ప్రేరణ విషయంలోకి వస్తాడికి ఇంతమంది అబ్బాయిల్లో ఇంతమంది అమ్మాయిల్లో కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతూ ఇక్కడి వరకు రావడం అనేది చాలా 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 గొప్ప విషయం. నెంబర్ 2, కుక్ చేసి అందరికీ ఫుడ్ పెట్టడం. కుక్ చేసేటప్పుడు మన ఇంట్లో అమ్మ కూడా కోపం అవుతుంటుంది, మనము అమ్మ మీద కోపం అవుతుంటాం. అంత మాత్రాన సరిగ్గా కుక్ చేయలేదు, లేకపోతే ఏదో అయిందని చెప్పి మనం వదిలేమని చెప్పము, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పంగా. అలాగే వంట వండేటప్పుడు ఆడదాయికి ఎప్పుడు కూడా చిరాకు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి చిరాకే తనకు కూడా వచ్చి ఉంటుంది. అయినా అది పెద్ద చిరాకు కాదు. దాన్ని పాయింట్అవుట్ చేసి జూమిన్లో చూపించి దాన్ని ఎక్కువగా ఏం చేశారంటే పోర్ట్రేట్ చేసి పిఆర్ టీము, యూట్యూబ్ ఛానల్స్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పాయింట్అవుట్ చేశారో వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డులో వెళ్ళిన వాళ్ళే. సో వీళ్ళందరూ ఆల్రెడీ ఆట తీరు చూశారు కాబట్టి దాన్ని జూమ్ చేసి ఆ విధంగా చేస్తే టాప్ 5కి వెళ్ళొచ్చు అనుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే గౌతమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు చెప్పొచ్చు. గౌతమ్ అసలు టాప్ 5కి వెళ్ళింది కూడా ప్రేరణని బ్యాడ్ చేసి వెళ్ళిందే తప్ప అంతకుమించి ఏం లేదు. సో అక్కడ బ్యాడ్ గురించి మాట్లాడుకుంటే అమ్మాయి నోరు జారి ఏదో మాట్లాడింది, నీకు సిగ్గులేదా అనుకుంటే సిగ్గు లేకుండా ఆయన సపోర్టాలు తినేశాడు కాబట్టి అలా అన్నారు. ఏది పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పని చేయలేదు కాబట్టి ప్రేరణ తనకి చేయకపోతే కాదు అని గొడవ పడడం అనేది జరిగింది. సో ఎక్కడ చూసినా ఆయనదే తప్పు ఉంది. అక్కడ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆయనదే తప్పు, పని చేయకపోవడం కూడా ఆయనదే తప్పు. సో అతని తప్పు వలన ప్రేరణ రియాక్ట్ అయింది, కానీ లేకపోతే రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం కూడా ప్రేరణకు లేదు. తర్వాత కట్ చేస్తే కిచెన్ రూమ్లో ప్రతిసారి తనతో వండించుకొని తినడము, తన్నే మరి బ్యాడ్ చేయడం అనేది మొదలుపెట్టారు. అయినా ఎంత బ్యాడ్ అయినా సరే వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి మళ్ళీ కిచెన్కి వెళ్ళి ఫుడ్ పెట్టడం అనేది తను చేసింది. తన ధర్మాన్ని ఆ అమ్మాయి పాటించుతూ వచ్చింది. తర్వాత హౌస్ క్లీనింగ్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేది. తన బెడ్ ఉంచుకోవడం కానీ నీట్నెస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చింది. అలాగే తనకు చెప్పిన పని ఖచ్చితంగా చేసేది, వీలైతే పక్కల పని కూడా చేయడం అనేది మొదలుపెట్టింది. అలాగే గొడవ పడినా వెంటనే మళ్ళీ సారీ చెప్పేసి కలిసిపోవడం, బాధ ఉంటే ఒక 2 మినిట్స్ అలా మౌనంగా బాధపడడం, తర్వాత నవ్వుతూ వెళ్ళడం. ఎన్ని రకాలుగా ఉన్నా, ఎన్ని బాధలున్నా ఫైనల్గా నేను ఉన్నానని అనడం, గెలిస్తే సరదా పడడం, ఒక చిన్నపిల్ల మనస్తత్వంతో. ఎలా చూసుకున్నా జర్నీలో ఎంటైర్ బిగ్ బాస్ 8లో జర్నీలో టోటల్గా చూసుకుంటే అన్ని రకాలు మిక్స్ అయిన ఏకైక అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే ప్రేరణే. మరి అలాంటి అమ్మాయికి అమ్మాయిలు మీరే ఓట్లేసి సపోర్ట్ చేయకపోవడం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటి వరకు మగాళ్ళే గెలిచారు, ఏమైనా ఉద్ధరించారా? లేదు కదా. సో ఒక అమ్మాయిని గెలిపిస్తే తప్పేంటి? సరే, అబ్బాయి గెలిచాడు అనుకుందాం, ఏం చేస్తాడు? ఏం చేయడు కదా.
అమ్మాయిని గెలిపిద్దాం, ఒక్కసారి అమ్మాయిని గెలిపిద్దాం. నేను ఎప్పటికీ కోరుకుంది ఏంటంటే 8 అనేది అమ్మాయిలకు సంబంధించింది. అష్టలక్ష్మి, అలాంటి అష్టలక్ష్మి గల ఆ 8ని అమ్మాయిలుగా ఇద్దాం, అమ్మాయిలకి సపోర్ట్ చేద్దాం. నేను ప్రేరణలో ఒక అమ్మని, ఒక తల్లి, ఒక చెల్లిని, ఒక కూతుర్ని చూస్తున్నాను. నా ఓటు ప్రేరణకే వేస్తున్నాను. ప్రేరణ అంటే గెలవడం అంటే ఒక ప్రేరణ కాదు, నాకు తెలిసి తెలుగు ఆడబిడ్డలందరూ గెలిచినట్టు. సో ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు గెలిచినట్టు నేను ప్రేరణలో చూస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రేరణకి, ప్రతి ఒక్క అమ్మాయి ప్రేరణకు సపోర్ట్ చేయండి. అలాగే అబ్బాయిలు కూడా సపోర్ట్ చేయండి. ఒక అమ్మాయిని ఈసారి విన్నర్గా చేస్తాం. ఇప్పుడు చేతగాని అమ్మాయిని అయితే మనం విన్నర్ని చేయట్లేదు, ఆల్రౌండర్గా ఉన్న ప్రేరణని మనం విన్నర్గా చేస్తున్నాం. అటు ఆటలోనైనా సరే, మాటలోనైనా సరే, పాటలోనైనా సరే, పనిలోనైనా సరే, ఎందులోనైనా సరే తీసిపోకుండా ప్రతి దాంట్లో కూడా తన వంతు 100% అమ్మాయి కష్టపడి పనిచేసింది కాబట్టి, కష్టపడి ఇన్ని వారాలు ఇక్కడ ఉంది కాబట్టి, కష్టపడి ఇంత ఉండడం వల్లనే టాప్ 5లో పెట్టాం కాబట్టి, మనమందరము ఓట్లేసి ఒక అమ్మాయిని విన్నర్గా చేసి, ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక కూతుర్ని, ఒక ఫ్రెండ్ని, ఒక వైఫ్ని, ఇలా ప్రతి ఒక్కరిని అమ్మాయిల్లో చూసుకుందాం. అమ్మాయిలు అందరూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే అబ్బాయిలు కూడా ప్రేరణకు ఓటేసి మనకి బిగ్ బాస్ 8లో విన్నర్గా చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి, ఒక అబ్బాయికి మీరు వేసే ఓటు కంటే కూడా అమ్మాయిని గెలిపిస్తే వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేరణ ఖచ్చితంగా విన్నర్కి అర్హురాలు తను. సో విన్నర్ ట్రోఫీ తీసుకోవడంలో 100% కూడా ప్రేరణకి అర్హత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రేరణకు ఓట్లు వేయండి, గెలిపించండి. ఒక అమ్మాయిని విజయవంతురాలుగా బయటికి తీసుకురండి. ఈ సీజన్ మాత్రం సక్సెస్ఫుల్గా ఒక అమ్మాయిని గెలిపించే ఒక మంచి మనసు గల సీజన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.